బాలు ఫోన్ని గునాకిస్తూ దొరికిపోయిన రోహిణి, చెంప పగలగొట్టిన మీనా, అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరివరకు చూడండి. గుడ్డినిండా గుడిగంటల సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగకపోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంక బాలు, మీనా అందరూ కూడా రెడీ అయ్యి ఇంక మనోజు, రోహిణి పెళ్లిరోజు ఫంక్షన్కి వెళ్లారు కదా. అక్కడంతా కూడా చాలా సంతోషంగా జరుగుతుంది. ఎందుకంటే మనోజు లేనిపోని గొప్పలు చెప్పి బాలుకి ఒక 50 కార్లు ఉన్నట్టు, రవినైతే పెద్ద రెస్టారెంట్లకి ఓనర్ అయినట్టు గొప్పలు చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా అతను కాస్త డీల్ ఓకే చేసేస్తాడు. ఓకే చేయడంతో మందు తీసుకొస్తాడు మనకంట. మందు చూస్తే ఆగలేడు కదా బాలు. అప్పటికీ మీనా తాగొద్దని ఎంత కంట్రోల్ చేసినా బాలు మాత్రం తాగకుండా ఉండలేకపోతాడు. మందును చూస్తేనే ఆగలేని బాలు తాగేసి మీనాంటి గొప్పవాళ్లని కొడుకులుగా కన్నందుకు మీ నాన్న చాలా మంచివాడు, మీరు కిందనుంచి పైకొచ్చారు, చిన్నతనంలోనే గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నారు అంటూ చెప్పేసేసరికి మీకు మేము చెప్పినవన్నీ కూడా అబద్ధాలే, వాడసలు 4 కార్ల ఓనర్ కాదు, నేనసలు ఏమీ కాదు అంటూ మొత్తం చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనుగానే, అవును సార్, నీకు అబద్ధం చెప్పడం నా ఉద్దేశం కాదు, అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పాలి అన్న ఉద్దేశంతోటే చెప్తున్నాను. నాకు 2 కార్లు మాత్రమే ఉన్నాయి. మా తమ్ముడు వంటవాడిగా, చెఫ్గా పనిచేస్తాడు. మీరు అనుకుంటున్నట్టు మేము గొప్పవాళ్లం కాదు. నా అన్నగారి బిజినెస్ కోసం సహాయం చేయడం కోసం ఏదో అబద్ధం ఆడామో తప్ప నిజానికి మాకు ఏ బిజినెస్లు ఏమీ లేవు. ఏదో చిన్న కొద్దిపాటి వ్యాపారాలు ఏయో చిన్నచిన్నగా చేసుకుంటున్నాము. మా ఆవిడ కూడా చిన్న పూల కొట్టు ఉంది. మా ఆవిడకు కూడా వేరే చోట డబ్బింగ్ చెప్తుందే కాని డబ్బింగ్ స్టూడియోలైతే మాకు లేవు అంటూ రవి, బాలు మొత్తం నిజాలన్నీ చెప్పేస్తాడు. చెప్పేసేసరికి ఇంక డీలర్ కాస్త ఒక్కసారిగా షాకైపోతాడు. ఏంటి మనోజ్, ఏంటిదంతా అని చెప్పనుగానే, వాడి తప్పేమీ లేదు, వాడు గొప్ప స్థాయికి వెళ్లాలని ఆశపడ్డాడు. అలాగే వాడికి మేము సహాయం చెయ్యాలని కూడా అనుకున్నాము. కాని గొప్ప స్థాయికి వెళ్లాలని ఆశపడ్డవాడికి అబద్ధాలు చెప్పి మోసాలు చేయడం అంత మంచిది కాదు. ఈరోజు కాకపోతే రేపైనా మీకు నిజం తెలుస్తుంది. నిజం తెలిసిన రోజున మమ్మల్ని తప్పుపట్టకూడదు అన్న ఒకే ఒక్క కారణంచేత మేము ఇప్పుడు నిజాన్ని బయటపెడుతున్నామంటూ బాలు చెప్పేసేసరికి, మనోజ్, ఇంత గొప్ప తమ్ముడిని ఉన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి. నువ్వు వాళ్లచేత అబద్ధాలు చెప్పించినా వాళ్లు మాత్రం నా దగ్గర నిజం దాచిపెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే నిజాన్ని బయటపెట్టారు. నీకు డీల్ రావాలి అన్న ఉద్దేశంతోనే వీళ్లు అబద్ధం చెప్పడానికి కూడా సిద్ధపడ్డారు. అన్నగారు ఎదుగుతుంటే తమ్ముళ్ళు ఇంత గొప్పగా సపోర్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. రేపు అన్న రోజున నీక్కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే వీళ్లు చేస్తారు అంటూ ఇంక డీలర్ కాస్త మనోజ్తో అందరితో అనేసరికి, అంటే మీరీ డీల్ ఓకే చేసినట్టేనా సార్ అనగానే, ఖచ్చితంగా బాలు, ఖచ్చితంగా డీల్ ఓకే చేసినట్టే అంటూ చెప్పడంతో ఇంక చాలా సంతోషంగా తాగడం బాగా ఎక్కువ చేస్తారు. ఎక్కువ తాగేసేసరికి డీలరైతే వెళ్ళిపోతాడు. ఇంక వీళ్ళిద్దరూ రోహిణి, ఇటు శృతి, మన మీనా ముగ్గురు కూడా వీళ్లు ఎక్కడ ఉన్నారని వెతుక్కుంటూ వచ్చేసరికి ఫుల్గా తాగేసి ఉండడం చూసి, ఏంటండి ఇలా తాగారు అనగాని, నువ్వేంటి రవి, నువ్వు ఇంత దారుణంగా తాగుతావా అంటూ ఇంక శృతి మాట్లాడడంతో, ఏం చేయమంటావు శృతి, తాగక తప్పలేదు. ఏదో ఫంక్షన్ అని చెప్పి సరదాగా తాగాను, అంతే తప్ప వేరేదేమీ కాదు. అయినా నేనేదో లైట్గా తాగాను అనగాని, లైట్గా తాగడంతోటే ఇంతలా ఊగుతున్నావా, ఇదిగో ఇద మజ్జిగ తాగండి అనేసరికి, ఏమీ ఇవ్వద్దు అని చెప్పి ఇంక విసురు కొట్టడంతో ఆ విసురు కొట్టడంతో బాలు కొంచెం ముందుకు అలా పడిపోయేసరికి ఫోన్ కాస్త రోహిణి కాళ్ల దగ్గర పడుతుంది. కాని ఆ ఫోన్ పడ్డదన్న విషయం బాలు చూసుకోడు, మీనా కూడా చూసుకోదు. వెంటనే ఇంక రోహిణి ఆ ఫోన్ను తీసుకుని దాచిపెట్టేస్తుంది. దాచిపెట్టాల్దామంటే తన దగ్గర హ్యాండ్ బ్యాగ్ లేదు. ఎక్కడ దాయాలి అని అనుకుంటూ ఉండగా పక్కనే మనోజుండడంతో మనోజ్ని పట్టుకున్నట్టే పట్టుకొని తన కోట్లో వేసేస్తుంది. వేసేసరికి ఇంక రవిని, శృతి ముగ్గురు పట్టుకొని ఇంక వెంటనే మీనా అయితే రాజేష్కి ఫోన్ చేస్తుంది. చేసేసరికి, ఏంటమ్మా మీనా, అన్నయ్య అర్జెంటుగా ఇక్కడ పార్టీ జరుగుతుంది కదా, అక్కడికి రాగలవా అనగానే, సరేనమ్మా అని చెప్పి రాజేష్ రావడంతోటే, ఏంటమ్మా ఇంత దారుణంగా తాగారు ముగ్గురు అనగాని, పార్టీ కదా అన్నయ్య, తప్పలేదు. వీళ్లు ఇంత దారుణంగా తాగారు కాబట్టే నీకు ఫోన్ చేశాను అనగాని, అయినా ముగ్గురూ ఒకేసారి ఎలా వెళ్తారు, వెళ్లడం కష్టం కదా, సరేనమ్మా. మీనా, నువ్విక్కడే ఉండు, నేనింకో కారికి ఫోన్ చేస్తాను అనగానే, సరేనని ఇంకొకడుంటాడు కదా, వాడికి ఫోన్ చేస్తాం. చేయడంతో వాడు కూడా వస్తాడు.
ఇంక ఒక ఇద్దరేమో ఒక కారు, ఒకరేమో ఒక కారు. ఇంక విద్య కూడా రోహిణీ వాళ్ల కారే. ఇంక మొత్తం కార్లో ముగ్గురు వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గురు తూలుతూ ఉండడం చూసి సత్యమైతే, ఏంటే మీనా, ఏంటిదంతా? ఎంత చెప్పినా వినిపించుకోలేదు మామయ్య, ముగ్గురూ ఒకేలా తాగినట్టున్నారు అంటూ మీన చెప్పేసేసరికి వాళ్ల ముగ్గుర్నీ వదిలేసి, మీ ముగ్గురూ లోపలికి రండి, లేదంటే వాళ్లతో పాటు అక్కడే ఉండండి. వాళ్లు తాగి వచ్చినందుకు వాళ్లకు పనిష్మెంట్ తప్పదు అనగాని, అది కాదు మావయ్య అనగాని, ఏం చెప్పింది వినపడట్లేదా అనగాని, అదేంటండి, ఏదో ఫంక్షన్ పార్టీ అంటే తాగడం కూడా తప్పేనా అని చెప్పనేసరికి, ఎప్పుడైతే ప్రభా ఆ మాట అంటుందో, అయితే నీ కొడుకులతో పాటు నువ్వు బయటికి వెళ్ళిపో ప్రభా అని చెప్పి అనేసరికి, అదేంటండి అలా అంటారు, నోరు మూసుకొని ఊరుకో, మీనా, శృతి ముగ్గురు లోపలికి రండి అనేసరికి వాళ్ల ముగ్గుర్నీ వదిలేసి వీళ్లు లోపలికి వచ్చేస్తారు. రోహిణి ఆ వస్తూ ఆ జోబీలో ఉన్న ఫోన్ని కాస్త తీసుకొచ్చేస్తుంది. తీసుకొచ్చేసేసరికి ఇంక ఫోన్ తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడంతోటి ఇంక బాలు ఫోన్ వచ్చేసింది. ఇంక ఎలాంటి ఇబ్బందీ లేదు. వెంటనే ఆ గునాగాడికి ఫోన్ చేసి, ఫోను తెచ్చాను అని చెప్పాలి. వీడియో పంపించమంటాడో లేక ఫోనే ఇమ్మంటాడో కనుక్కోవాలి అని చెప్పి అనుకుంటుండగానే ఇంక గుణ బాలుకి సంబంధించిన ఇంకేం సీక్రెట్లు అందులో ఉన్నాయేమో అన్న ఉద్దేశంతో ఏం చేస్తాడంటే, ఫోన్ కావాలి అని చెప్తాడు. ఫోన్ కావాలి అనేసరికి, ఫోనా, రేపు ఉదయం తీసుకొస్తాను, ఇప్పుడు ప్రెజెంట్ బాలు నిద్దట్లో ఉన్నాడు అని చెప్పనుగాని, రేపు ఉదయం నువ్వు ఫోన్ తీసుకొస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే బాలు ఫోన్ గురించి వెతకడం మొదలుపెడతాడు. కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనకాడడు. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు బాలూని అడ్డుకోవాలి అంటే ఇప్పుడే ఖచ్చితంగా మనం సైలెంట్గా ఊరుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంక రోహిణి చెప్పేసేసరికి, అయినా ఇంత అర్ధరాత్రిపూట బయటికి వచ్చి నీకు ఫోన్ ఇవ్వడం కూడా కుదరదు, రేపు వస్తాను అని చెప్పి ఇంక రోహిణి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి సరే అని ఇంక వీడియో దొరికేసింది కదా, ఆ శివగాడిని, బాలుగాడిని ఒక ఆట ఆడుకుంటాను, ఖచ్చితంగా ఆడుకుంటాను అని ఇంక ఎంతో సంతోషంగా సంబరంగా ఉంటాడు. గుణ అయితే మరుసటి రోజు ఉదయం వరకు కూడా బాలు, మన మనోజు, బాలు, రవి ముగ్గురు కూడా బయటే పడుకుంటారు. తెల్లవారేసరికి మత్తు దిగడంతో ఇంక సత్యం ముగ్గురిమీద ఒక బకెట్ నీళ్లు కొడతాడు. ఎందుకంటే గుమ్మాలో అస్తవ్యస్తంగా ఒకరిమీద ఒకరు పడుకొని ఫుల్లుగా తాగేసి ఉండడంతో పడుకొని ఉంటారు. వాళ్ల మొహం మీద నీళ్లు కొట్టేసరికి ముగ్గురికి కూడా ఒకేసారి మెలకం వస్తుంది. ఏంట్రా, దిగిందా? పార్టీ ఇస్తే మాత్రం ఇంత దారుణంగా తాగాలా? ఏరా బాలు, నీకు బుద్ధిలేదా? ఏరా రవి, నువ్వు వీళ్లకలాగే తయారవుతున్నావా? ఏరా మనోజ్, బిజినెస్లు చేసుకుంటూ బిజినెస్ మ్యాన్ అన్నావు, ఇదేనా బిజినెస్ మ్యాన్ లక్షణం అనగానే, పార్టీలో తప్పలేదు నాన్నా, ఏదో కొంచెం ఎక్కువ తాగాల్సిన పరిస్థితి వచ్చింది అనగాని, అది కొంచెం ఎక్కువ తాగడం కాదురా, నువ్వు ఎంత ఎక్కువ తాగావో కూడా క్లియర్గా తెలుస్తోంది. నువ్వు కొంచెం ఎక్కువ తాగానని ఎలా చెప్తున్నావు? అయినా మీకు బుద్ధిజ్ఞానం లేదా? ఏంటి, ఇంత దారుణంగా ఈ రకంగా తాగుతావని కలలో కూడా అనుకోలేదు. అసలు నీకేమన్నా పిచ్చిపిచ్చిగానే పట్టిందా? తాగితే మాత్రం ఇంత దారుణంగా తాగుతారా అంటూ ఇంక తెగ తిట్టడంతో ఏం చేయాలో అర్థంకాక అక్కడినుంచి బాలు నిలబడిపోయి లోపలికి వచ్చేస్తాడు. ఇంక వెళ్లి తలార స్నానం చెయ్యండి అని ఇంక మీనా అయితే తిట్టేసరికి బాలు బాత్రూంలోకి వెళ్లి తలార స్నానం చేసి బయటికి వస్తాడు. బయటికి వచ్చేసేసరికి ఇంకలా బయటికి రావడంతోటే, ఫోన్ కనిపించలేదు, మీనా ఏమైనా ఫోన్ తీసిందా అని మీనా మీనా అంటూ పిలవడంతో, ఏంటండి అనగానే, నా ఫోన్ ఏమైనా తీసావా అనేసరికి, మీ ఫోన్ నేనెందుకు తీస్తాను, నేనేమీ తీయలేదు అనేసరికి, ఫోను ఆ ఫంక్షన్ హాల్లోనే పడిపోయినట్టుంది మీనా అని చెప్పి అనగానే, బాలు, మీనా ఇద్దరూ కూడా ఫంక్షన్ హాల్కి వెళ్ళి మొత్తం వెతుకుతారు. వెతికేసరికి ఫోన్ అక్కడెక్కడా ఉండదు. ఫోను రింగ్ ఇస్తుంది కానీ రింగ్ అవుతుంది కానీ ఉండదు. ఇక్కడ రోహిణి ఏం చేస్తుందంటే, ఫోన్ని సైలెంట్లో పడేస్తుంది, స్విచ్ ఆఫ్ చేయదు గాని సైలెంట్లో పెట్టి తన బ్యాగ్లోనే దాచిపెట్టుకుంటుంది. ఇంకా వెతికి వెతికి ఇంటికొస్తారు. ఫోను అనగానే, ఫోన్లేండి, పాత ఫోనే కదా, మళ్ళీ వేరే ఫోన్ తీసుకొని అందులో సిమ్ ఇవి తీసుకొని వేసుకోండి, పోయిన దాని గురించి ఎందుకు అంతలా బాధపడతారు అంటూ ఇంకా మీనా చెప్పడంతో, ఆ ఫోన్లో శివగాడికి సంబంధించిన వీడియో ఉంది. ఆ వీడియో ఎవరి దగ్గరికైనా వెళ్తే ఎంత కొంపలంటుకుంటాయో, ఏ రకంగా ఉంటుందో అర్థం కావట్లేదు.
ఖచ్చితంగా శివగాడికి సంబంధించిన వీడియో ఎవ్వరికీ దొరకకూడదు, నా ఫోన్ నాకు దొరికేయాలి అని బాలు అనుకుని, సరే మీనా కొంచెం తలపోటుగా ఉందనగానే నాకు చిన్న పనుంది అని మీనా వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే పూల ఆర్డర్ ఇవ్వాలి మీనా, సో పూల ఆర్డర్ కోసం వెళ్ళాలి కాబట్టి వంట గబగబా చేసుకొని వెళ్దామని బయలుదేరుతుంది. ఇంకిక్కడ రోహిణికి గుణ ఫోన్ చేసి, ఫోన్ తీసుకొచ్చావా, తెస్తున్నావా అనగానే తెస్తున్నాను అని చెప్తుంది. చెప్పేసేసరికి సరే అని రోహిణి కాస్త బయలుదేరి వెళ్తుంది. రోహిణి ఎప్పుడూ ఇంటి ముందే ఆటో ఎక్కుతుంది కాని ఆ రోజు ఇంటి ముందు ఆటో ఎక్కదు, పక్క స్ట్రీట్ వరకు నడుచుకుంటూ వెళ్లడం చూస్తుంది మీనా. ఇదేంటి, రోహిణి ఎప్పుడు ఇంటి ముందే ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది, మరి ఎక్కడికి ఎలా నడుచుకుంటూ వెళ్తుంది, అసలు ఈ టైంలో వెళ్లవలసిన అవసరమేముంది, వెళ్తే ఉదయం వెళ్ళాలి, మరి ఈ టైంలో మిట్ట మధ్యాహ్నం సమయంలో రోహిణి ఎక్కడికి వెళ్తుంది, పైడా వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంది అని మీనా వెనకాలే ఫాలో అయ్యేసరికి ఇంక రోహిణి ముందు వెళ్తుంది, వెనకాల మీనా కొంచెం దూరంగా ఫాలో అవుతూ ఉంటుంది. దూరంగా అయితే గుణ కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. రోహిణి నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్లేసరికి గుణ దగ్గరికి వెళ్తారు. వెళ్లడంతో ఇదేంటి, రోహిణి గుణాతో మాట్లాడ్డం కోసం ఇలాగిక్కడికి నడుచుకొనొచ్చిందా, అసలు రోహిణికి గుణాకి ఉన్న సంబంధమేంటి, వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న రిలేషనేంటి అనుకుంటూ ఇంక రోహిణి వెళ్లి మాట్లాడుతుండగా మీనా ఏం చేస్తుందంటే అక్కడొక చెట్టుంటుంది. చెట్టుచాటికి కార్లుంటే వాటి దారంటా వచ్చి చెట్టుచాటని నిలబడుతుంది. నిలబడేసరికి ఏంటి, ఫోన్ తెచ్చావా, బాలు ఫోన్ తెచ్చావా అనగానే తెచ్చాను, ఆ బాలు ఫోన్లో ఉన్న శివ వీడియో నాకు కావాలి, ఆ శివ వీడియోతో పాటు బాలుకి సంబంధించింది ఏమున్నా గాని ఆడి ఫోన్లో ఉంటాయని నేను ఫోన్ కావాలి అని చెప్పాను. నీకీ నువ్వు ఫోన్ కావాలని చెప్పావు, బాలు ఆ ఫోన్ కోసం తెగ వెతుకుతున్నాడు, ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్లి వెతికాడంట, ఇప్పుడు ఇల్లంతా కూడా వెతికాడు, ఆ ఫోన్ పోయిందనుకుంటున్నాడు, కంగారు పడుతున్నాడు, ఫోన్లో శివ వీడియో ఉందన్న విషయం బాలుకు తెలుసు కదా, అందుకనే కంగారు పడిపోతున్నాడు, ఆ వీడియో ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది కదా, బాలు ఫోన్ బాలుకి ఇంట్లో ఏదో ఒకచోట పెట్టేసేదాన్ని కదా అంటూ చెప్పేసేసరికి లేదు, ఇందులో బాలుకు సంబంధించింది ఏదో ఒకటి క్లూ దొరుకుతుంది నాకు, దాంతో వాణ్ణి ఆడుకుంటాను, ఇప్పటికే శివగాడు నా దగ్గర్నుంచి వెళ్ళిపోయినందుకు వాడిమీద కక్ష తీర్చుకోవడం కోసమే మీ అత్తగారి దగ్గర శివగాడు దొంగతనం చేసిన ₹1,00,000కి సంబంధించిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో పబ్లిక్ చేయడం కోసమే ఈ బాలు దగ్గరున్న ఫోన్ని నేనడిగాను, ఇప్పుడు ఈ వీడియోని పబ్లిక్ చేస్తే ఆ శివగాడి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, నన్ను కాదని ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు చేస్తాడా, ఉద్యోగాలు చేసి గొప్పవాడైపోతాడా, అలా ఎలా చూస్తూ వదిలేస్తాను, అస్సలు వదల్ను, ఆ బాలుగాణ్ణి వదల్ను, ఆ శివగాణ్ణి వదల్ను అని చెప్పి ఇంకా గుణ కాస్త ఆ ఫోన్ ఏది అని చెప్పి ఇలా చేయి పెట్టేసరికి రోహిణి ఫోన్ ఇస్తూ ఉండగా మీనా మిల్లి ఆ ఫోన్ని లాక్కుంటుంది. ఒక్కసారిగా ఇద్దరు కూడా మీనా వంక చూస్తారు. చెంప చెల్లుమనిపించేసరికి అసలు నువ్వు మనిషివేనా, నా భర్త ఫోన్ని దొంగతనం చేసి ఈ వెదవకిస్తావా, నా తమ్ముడేదో తెలిసి తెలియక అత్తయ్య మీద కోపంతో దొంగతనం చేసి ఉండొచ్చు, నీ అవసరాల కోసం నీ అవకాశం కోసం ఈ రకంగా నా తమ్ముడు వీడియోని బయటకొచ్చేటట్టు చేస్తావా, అసలు నా భర్త ఫోన్ని నిన్నెవర్రే ముట్టుకోమన్నారు అని చెప్పనేసరికి నీ తమ్ముడు చేసింది తప్పు కాదా మీనా అని చెప్పనగాని నా తమ్ముడు చేసింది తప్పే కావచ్చు, కాని నువ్వు చేసేది మరీ తప్పు కాదా, వాడు చిన్నవాడు, ఏదో తెలిసి తెలియక వాళ్ళక్కను బాధపెడుతున్నారన్న ఉద్దేశంతో వాడిలా చేసుండొచ్చు కదా, మరి నువ్వెందుకిలా చేస్తున్నావ్, అసలు నీకు బుద్ధి జ్ఞానం అసలుందా అంటూ ఇంక మీనా అయితే రోహిణిని తిట్టేసరికి అది కాది మీనా అని చెప్పనగానే నీ గురించి మాకేం తెలిసినా పట్టించుకోకుండా ఎందుకు వదిలేశామో తెలుసా, చెప్తాం, ఈ క్షణంకానుంచి చెప్తాను, ఏదైనా సరే నీ గురించి వదిలామని నా భర్త చెప్పినా వదలకుండా ఇప్పుడు ఫోన్ ఇవ్వకుండా ఆపేసినంత మాత్రాన వదిలేస్తానా, అత్తేకి చెప్తాను, మీ దగ్గర దొంగతనం చేసింది శివానన్న విషయమే అత్తేకి చెప్తాను అనగానే చూడు రోహిణి, ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది, నీ గురించి మాకు చాలా అనుమానాలున్నాయి, ఆ అనుమానాలన్నింటి గురించి నా భర్తతో నిలదీశాననుకో, నా భర్తకు అప్పగించాననుకో, ఆ తర్వాత నీ ఇష్టం, అయినా నువ్వు ఇంటి కోడలివే కదా, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసి అత్తయ్యతో నన్ను తిట్టించాలనేది నీ ఉద్దేశమా, అందుకనే ఈ వీడియోని వీడికిస్తున్నావా, అయినా వీడొక వెధవ, వీడు నా తమ్ముడి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు, నా తమ్ముడు వీడి నిజస్వరూపం తెలుసుకుని అక్కడ్నుంచి బయటికొచ్చి చక్కగా చదువుకుంటున్నాడు, అలాంటి వాడి భవిష్యత్తుని తీసుకెళ్లి వీడి చేతిలో పెడతావా, వాడు చక్కగా ఉన్నాడు, నీ తమ్ముడికి ఇలాంటి పరిస్థితొస్తే నువ్విలాంటి పని చేస్తావా, కొంచెమైనా ఆలోచించవా రోహిణి, అసలు ఈ రకంగా నువ్వెలా ఆలోచించగలుగుతున్నావు, నేనేమో అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఇంటిల్లి పాదికి కూడా నా చేతులతో నేనే వండి పెడుతూ
చక్కగా కడుపు నిండా భోజనం పెడుతున్నాను. అలాంటిది మీరు నన్నీ రకంగా నా రుణం తీర్చుకుంటావా రోహిణీ? నా తమ్ముడి జీవితం నాశనమైపోతుంది రోహిణీ. నువ్వే తొందరపాటి నిర్ణయం తీసుకున్నానో నా తమ్ముడి భవిష్యత్తు నాశనమైపోతుంది. వీడికసలు ఏ వీడియో ఇవ్వద్దు. వీడివల్ల నీకే సమస్య తీరదు. సమస్యలు పుడతాయి తప్ప నీకేదైనా సహాయం కావాలంటే మమ్మల్నడుగు. నేను నా భర్త నీకెప్పటికప్పుడు సహాయం చేస్తాము. కాని వీడిని నమ్మి నీ జీవితాన్ని రిస్క్లో పెట్టుకొని నా తమ్ముడి జీవితాన్ని రిస్క్లో పెట్టద్దు. దయచేసి నా బాధను అర్థం చేసుకో. నువ్వొక అక్కలా ఆలోచించి నా తమ్ముడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండేటట్టు చూడు. ప్లీజ్ దయచేసి వీడికి ఏమీ చెప్పద్దు అంటూ చెప్పేసేసరికి ఏమీనా అని చెప్పనుగాని చెంప పగలగొడుతుంది. ఎప్పుడైతే గుణ చెంప పగలగొడుతుందో రోహిణి కొంచెం జడుస్తుంది. అప్పటి వరకు కూడా కూల్గా ఏం చేస్తదిలే అన్నట్టు ఉన్న రోహిణి ఎప్పుడైతే చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా తులిక్కి పడుతుంది. ఏంటి మీనా ఇంత ధైర్యంగా వాడి చెంప పగలగొట్టింది? ఇప్పుడు వాడి చెంప పగలగొట్టి బాడితో ఈ రకంగా ఇప్పుడు ఇదంతా కూడా చేస్తుందా? అమ్మో, మీనాన్ చాలా తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు ఈ వీడియో బయటికి రాలేదు కాబట్టి సరిపోయింది. నా దగ్గర కూడా ఈ వీడియో లేకుండా ఉంటే బావున్ను. లేదంటే రేపన్న రోజున ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేసేస్తుంది మీనా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంక రోహిణి అయితే ఇంక ఫోన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఆ వీడియో ఏముందో చూస్తుంది. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఈ వీడియోని బట్టే నా రోజు వాడి చేతులు విరగ్గొట్టుంటారు. లేదంటే శివ చెయ్యి విరగ్గొట్టవలసిన అవసరం ఆయనకే ఉంది. ఆయనిదంతా కావాలని విరగ్గొట్టి వాడికి బుద్ధి రావాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను రోహిణిని. అబ్బా, నా భర్తను తప్పుగా అర్థం చేసుకొని నా భర్త తప్పు చేశాడనుకొని ఎంతగానో బాధపెట్టాను, మాటలన్నాను. నిజానికి నా భర్త ఏ తప్పు చెయ్యలేదు, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని ఇంక ఎంతగానో ఫీల్ అయ్యి మీనా ఫోన్ని కాస్త తెచ్చి ఆ వీడియోని వెంటనే తన ఫోన్లో నుంచి డిలీట్ చేసేసి కింద రీసెంట్లీ డిలీటెడ్ దాంట్లో డిలీట్ చేసేసి ఫోన్ అక్కడ పెట్టేస్తుంది. ఈలోపు బాలుకి స్పృహ వచ్చి చూసేసరికి ఫోన్ టేబుల్ మీదే ఉంటుంది. అదేంటి మధ్యలో నాకు మతిమరుపు ఇంతలా వచ్చేస్తుందా? నేను ఫోన్ గురించి లేచాను, వెతికాను, కళ్యాణ మండపానికి అదే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్లాను, అక్కడ కూడా చూశాను, కాని ఎక్కడా ఫోన్ కనిపించలేదు. మరిప్పుడు ఫోన్ ఎక్కడ్నుంచొచ్చింది? అసలు ఈ ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటూ ఉండగానే ఈలోపు మీనా టీ తాగండి అని టీ పట్టుకొచ్చేస్తుంది. అది సరే మీనా, ఫోన్ ఎక్కడుంది అనగానే మీరు ఫోను మనోజ్ దగ్గర వదిలేశారంట. మనోజ్ తీసి చేతపెట్టి తనకు మత్తు వదలాక రోహిణికిచ్చాడు. రోహిణి నా దగ్గరకొచ్చి చెప్పడంతో చాలా సంతోషం అనిపించింది అని చెప్పనేసరికి అవునా, చాలా థ్యాంక్స్ అని చెప్పనేసరికి థ్యాంక్స్ మనలో మనకెందుకులే థ్యాంక్స్ అని చెప్పి బాలుకి చెప్తుంది. ఏంటి మనలో మనమని అంటున్నావేంటి మీనా? మనకు థ్యాంక్స్లుండకూడదే